హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చాను. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. ఏంటిది యాప చెట్టు చూపిస్తున్నావు అని అనుకుంటున్నా. అవును, యాప కొమ్మలు నింపుతున్నాము. సో ఎందుకు యాప కొమ్మలు నింపుతున్నాం, ఏం చేస్తే పడుతుంది అనుకుంటున్నా. సో యాప కొమ్మల్ని ఎందుకు నింపుతున్నా అంటే ఇవి వేడి నీళ్ళలో వేసి మా చిన్న పాపకు స్నానం చేపించడానికని అవి నింపుతున్నాం మేము. వేప చెట్టులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని చాలా ఏమంటారు, ఆయుర్వేదిక్లో కూడా వాడతారు. అండ్ వేప నూనె కూడా చాలా మంచిది. సో వేప చెట్టుని సర్వరోగ నివారణ అని కూడా అంటారు. సో అందుకే మా పాపకి అసలు ఏమైందో తెలియదు, చేతికి కాళ్ళకి అక్కడక్కడ రెడ్గా అయ్యి చిన్న కురుపుల్లాగా అయినాయి. మరి అవి ఎందుకైనా నాకైతే అర్థం కాలేదు. సో పిల్లల విషయంలో ఏమైనా అయితే అది మనం చేసిన మిస్టేక్ వల్లనే ఇట్లా అయింది కావచ్చు. నేను ఏమైనా ఫుడ్లో ఏమైనా తిన్నానా, ఏమైనా తన క్లోషన్ కంటే ఏమైనా పెట్టినా అందుకే ఇట్లా అయిందా అని మనల్ని మనం ఎక్కువ బ్లేమ్ చేసుకుంటాం కదా. నేనైతే అట్లనే చేసుకుంటాను, నా వల్లనే అయింది కావచ్చు అన్నట్టు. అందుకనే సో ఒకసారి స్నానం చెప్పి చూద్దాం, ఏదైనా ర్యాషెసా లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ అసలు ఏమైంది అర్థం కావట్లేదు. సో ఇది చేపి చూస్తే ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే పోతుంది, లేదు ఏదైనా ఫుడ్ అయితే మనకు తెలుస్తుంది కదా అన్నట్టుగా అది వేసి స్నానం చేపిద్దామని అనుకున్నాం అన్నట్టు. పిల్లల విషయంలో ఏ చిన్నదైనా కూడా అది మనకు పెద్దది అలాగా అనిపిస్తుంది. అండ్ తను ఎందుకు ఏడ్చినా కూడా ఎందుకు ఏడుస్తుంది కావచ్చు అనిపిస్తుంది అన్నట్టు నాకు. సో చీకట్లు అయినాయి కదా కురుపుల్లాగా, అందుకే ఏడుతుంది కావచ్చు, అవి మడుతున్నాయి కావచ్చు, ఇద్దర పెడుతుందో ఇట్లా ప్రతిదానికి దాన్నే కారణంగా మనకు కనిపిస్తుంది. అట్లని ప్రతిదానికి హాస్పిటల్కి ఎత్తుకొని ఉరకలేము కదా, ప్రతి చిన్నదానికి హాస్పిటల్కి ఉరకలేము. సో మనల్ని హోల్డ్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. ఇట్లా ప్రతి చిన్నదానికి హాస్పిటల్కి ఉరకొద్దు అన్నట్టుగా. లైక్ ఇప్పుడు మా అమ్మ ఇట్లా అయింది కదా, మరి ఏం చేద్దామని అంటే ప్రతిదానికి హాస్పిటల్కి ఉరకొద్దు, చూడాలి అసలు ఏమైంది ఏంటి చూద్దాం ఆగు. ఈరోజు రోజు చూసినాం కదా అసలు స్కిన్ ర్యాష్ ఏందో చూస్తే తెలుస్తుంది కదా, చూసినాక ఇప్పుడు ఏం టెన్షన్ పడకని చెప్తుంది. మీరు కనుక నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. స్నానం పోసేసిన తర్వాత ఫీడింగ్ ఇచ్చిన తర్వాత తనైతే హాయిగా వండుకుంది. సో ఆ తర్వాత సాయంత్రం ఈవినింగ్ పూట నాకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే అది అసలు స్కిన్ ర్యాష్ కాదు, దోమలు కరవడం వల్ల తనకు అట్లా అయిందనేది అర్థమైంది నాకు. ఓకే, ఇది స్కిన్ ర్యాష్ కాదు, ఇన్ఫెక్షన్ కాదు, ఏది కాదు, దోమ కరవడం వల్ల. అండ్ చిన్నపిల్లలకి దోమ అయిందంటే కరిచిన చోటనే కరుతుంది కదా, వాళ్ళు కొట్టుకోలేరు దోమని. అండ్ మంచి నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఏం చేయలేరు కాబట్టి అది కరిచిన చోట కరవడం వల్ల అట్లా అయింది. సో దీనికి సొల్యూషన్ వెతకాలన్నప్పుడు నాకు ఇట్లా ఏమంటారు, మా చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి పక్క ఒక్క తాత ఉంటుండే, ఆయన ఇట్లా చేస్తుండే. నాకు అది గుర్తుకొచ్చింది. దానికోసానికే తున్కాకని అంటే బీడీలాక అంటారు దీన్ని. సో దాన్ని తీసుకొచ్చి అది ఎండబెట్టేసి దాన్ని అంటిస్తున్నాం అన్నమాట. అంటే ఈవినింగ్ పూట దోమలు ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో ఒక పేపర్ తీసుకొని ఎండిన ఆ తునకాకును ఒకటి ఖరాబ్ అయిన బగోన్ ఉంటే దాంట్లో వేసేసినాము. అది కొద్దిగా అంటుకున్నట్టు అయి పొగ రాగానే వేపాకు ఉంటుంది కదా, ఈ వేపాకు తీసుకొని దాని మీద వేసినాం అన్నట్టు. ఆ మంట మీద ఉంటాయి కదా, దాని మీద వేసినాము. అది ఇట్లా వేయడం వల్ల ఏంటంటే ఆ పొగ అంతా దీంట్లోకి వచ్చేసి వేపాకు పట్టేసి చేదు వస్తుంది పొగ బయటకు. మనం అక్కడ ఉండి చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది. ఆ స్మెల్ నోట్లోకి వచ్చినా ముక్కులోకి వచ్చినా మనకు చేదులాగా అనిపిస్తుంది. సో ఎందుకు వేస్తున్నా, వేరే ఏమైనా ప్రిఫర్ చేయొచ్చు కదంటే ఇప్పుడు ఆల్ అవుట్ లాంటివి ఎట్లాంటివి పెడితే ఇప్పుడు పిల్లలకైతే మంచిది కాదు కదా. ఇంత చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆల్ అవుట్ అస్సలు ప్రిఫర్ చేయొద్దు. మా వారు చెప్తారు పిల్లలు ఉన్నప్పుడు ఆల్ అవుట్ అస్సలు పెట్టకురని. అండ్ ఆ కాయిల్స్ స్మెల్ కూడా సో పాపకు సర్ది అవుతుంది. అండ్ పాపకు పడట్లేదు, ఇద్దరు పాపలకు పడట్లేదు, అండ్ నాకు కూడా పడట్లేదు ఆ స్మెల్. సో అందుకని అది అవాయిడ్ చేసిన. అండ్ ఓడోనిల్ స్కిన్కి రాసుకునేది ఉంటాయి కదా పిల్లలకు దోమలు కరవకుండా, అది రాయడం వల్ల ఏంటంటే పాప చెయ్యి నోట్లో పెట్టుకుంటుంది కదా. సో అందుకని అది రాయడం అది కూడా ఒక రిస్కే. అది నేను ఓడోమస్ రాసినా కూడా. సో అందుకనేసి నేను అది కూడా స్కిప్ చేసేసి ఆర్గానిక్ మెథడ్ ఏది ఉంది అని వెతికినప్పుడు నాకు ఇది అనిపించింది. సో నేను దీంతో ముందుకెళ్ళిపోయినా. ఈ పొగ కూడా మనకి ఆర్గానిక్ అండ్ న్యాచురల్ కదా. సో ఈ పొగ కూడా మనం పీల్చినా కూడా మనకి ఏం కాదు, అందులోనూ మంచిది కూడా. వేపాకు ఆ స్మెల్ కూడా మనకు మంచిది. సో మనకు కూడా గొంతులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పోతుంది ఆ స్మెల్. మనం పీల్చుకున్నా కూడా ఏం కాదు, సర్ది కూడా కాదు. బట్ ఘాట్ అయితే విపరీతంగా ఘాట్ వస్తుంది.
సో నేను ఓన్లీ ఆ రూమ్లోనే బెడ్రూమ్లోనే కాకుండా ఇల్లంతా పెట్టినా అన్నట్టు. ఎందుకంటే ఒక్కోసారి ఒక్కో దగ్గర ఆడుకుంటుంది పాప. సో అందుకని ఇల్లంతా పెడితే సో ఇక్కడ ఇంకా అదొక్కటే కాకుండా ఇంకేమైనా ఉన్నా కూడా పోతాయి అనే ఉద్దేశంతో ఇల్లంతా తిప్పుకుంటూ నేను ఇల్లంతా పెడుతున్నా. ఈ దోమలు ఒకటే అని కాదు, ఇంకా చిన్న బల్లిపాత్ర అంటారు తెలుసా, ఆ బల్లిపాత్ర కూడా పోతుంది దీంతో. అదే వారినా కూడా పిల్లల మీద వాళ్ళకు ఇట్లా చిన్న ఇన్ఫెక్షన్ లాగా సేమ్ పాపకైనట్టే అవుతుంది బల్లిపాత్ర వారితే కూడా. మనకు కూడా చాలా దురదేస్తుంది బల్లిపాత్ర మన మీద వారితే, స్పైడర్ అది వారితే. అందుకని అది కూడా పోతుంది. అండ్ ఇంకేమైనా క్రిములు ఉన్నా కూడా పోతాయి అన్నట్టుగా. అండ్ స్మెల్కి బల్లులు కూడా ఇంట్లో నుంచి వెంటిలేటర్ల నుంచి బయటకు వెళ్ళిపోయినాయి, అవి కూడా ఇంట్లో లేకుండా. సో న్యాచురల్ అండ్ పిల్లలు ఉన్నప్పుడు ఆల్అవుట్ అయితే ప్రిఫర్ చేయకండి. ఒకవేళ మీరు తప్పదు అనుకున్నప్పుడు ఆ కొద్దిసేపు ఈవినింగ్ పూట వేసి ఆ టైంలో మీరు బయట ఉండండి. అది వేసినంతసేపు చిన్నపిల్లలని అయితే లోపల ఉంచకండి, ఎందుకంటే ఆ స్మెల్ అస్సలు మంచిది కాదు పిల్లలకి. సో వాళ్ళకు లోపల వాళ్ళకి చెప్పడానికి రాదు కదా ఏమవుతుందనే సంగతి. వీలైనంత మట్టుకు అవాయిడ్ చేయండి. చూసారా ఇల్లంతా పొగమయం అయిపోయింది మొత్తము. అండ్ మాకు ఆ స్మెల్ మస్తు సేపటిదాకా పోలేదు. డోర్ తెరిస్తే కూడా ఇట్లా మనం సాయంత్రం పూట డోర్ తెరిస్తే దోమలు ఇంట్లోకి వచ్చేది బయటకు వెళ్ళేది మనకు కనిపిస్తుంటాయి కదా. ఈ పొగేసిన తర్వాత మేము డోర్లు కిటికీలు అన్నీ తెరిచేసినాము, అంటే పొగ చాలా ఎక్కువైపోయింది ఇంట్లో. అప్పుడు గమనిస్తే దోమలు బయట నుంచి ఇంట్లోకి వస్తలేవు, అవి ఆడనే ఉండే ఈ స్మెల్కి ఇట్లా స్మెల్ చూసి అటు నుంచి అట్టే పోతున్నాయి, అవి ఇంట్లోకి అస్సలు వస్తలేవు డోర్లు తెరిచినా కూడా. సో అంత పవర్ఫుల్గా పనిచేసింది ఇది. సో ఇట్లా చేయడం వల్ల సో పాపకు దోమలు కరగడం వల్ల అదైందనే సంగతి నాకు తనకు స్నానం పోసిన ఆ తర్వాత అర్థమైంది, తక్కువ కాకపోవడం వల్ల. సో ఇట్లా మీ దగ్గర కూడా ఇట్లాంటి వేప చెట్టు ఉండి అండ్ ఇట్లా న్యాచురల్గా ఏమైనా దొరికితే సో ఇదే ట్రై చేయండి. అవి ఏమంటారు కెమికల్స్ జోలికి పోకండి దోమల్ని పోగొట్టడానికి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధార్చన రెడ్డి, నేను అర్చన. బాయ్, సీ ఇన్ నెక్స్ట్ వీడియో.